ఈ రోజు కూడా షాడో ఫ్యాక్స్ చేస్తున్నా నేను. సరే పోన్ లైక్ అయినా కొట్టుబోయా. చూడండి ఎన్ని దోమలు ఉన్నాయి ఇక్కడ. పూర్వజన్మలో వీళ్ళు నా బంధువులు అనుకుంటా, రక్త సంబంధికులు అనుకుంటా, అందుకే నా రక్తం తాగుతున్నారు. పెద్ద బౌంటీ ఏమన్నా వస్తే కొడతాను, బట్ రావాలి కదా. అలాంటి సిచ్యువేషన్లో బాత్రూమ్ వస్తే ఏం పరిస్థితి? అందమైన ఉమార్ అందుకుంటే ఆర్డరు, ఎంత దూరమైన కానీ డెలివరీని చేసేస్తాడు. ఏమే మాకంటూ ఉండదా? మాకు సోకులు ఉండకూడదా డెలివరీ బాయ్ అయితే? సోకులు ఉంటాయండి అందరికీ, బాగా నీట్గా ఉండే డెలివరీ చేస్తాను సెంటుకి ఇంటి కొట్టుకొని. అయ్యా అందరికీ నమస్కారం, మళ్ళీ డే 3లోకి స్వాగతం. నాకు సిగ్గులేదు, నేను ఇక్కడితో ఆగను, నేను వస్తూనే ఉంటా, కనిపిస్తూనే ఉంటా, సరేనా? సో ఈరోజైతే నా డే 3 స్టార్ట్ అయింది. టైం వచ్చేసి అటు ఇటుగా 7 అవుతుంది. దేందని అంత భయపడకండి, ఇది నా చార్జర్ కేబుల్, జోబులో పవర్ బ్యాంకు, బ్యాటరీ ఉంది. ప్లీజ్, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ క్యారీ చేయాలంటే. చూడండి హెల్మెట్ వెళ్ళిపోతుంది. ఈరోజు ఎంతో కొంత సంపాదించుకోవాలి మంచిగా, చిల్లర ఖర్చులు వచ్చినా సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. సో స్టార్ట్ చేద్దాం ఈరోజు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ UMA00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఆ బటన్ మార్చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ కలర్ మార్చేయండి, బటన్ నొక్కండి, బెల్ నొక్కండి, వీడియోలతో ముందుకు వస్తా, ఓకేనా? ఇంకా మంచి మంచి కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి, పక్కాగా ట్రై చేస్తాం, ఓకేనా? సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, యాక్సెప్ట్ చేసేసా. అంటే హెల్మెట్ పెట్టుకోవాలా, పెట్రోల్ పట్టించుకొని పెట్టుకుందాంలే అని. 51 రూపీస్ ఫస్ట్ ఆర్డర్. అంటే టార్గెట్ వెళ్ళండి 5.59 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్. పోయి ఫస్ట్ పెట్రోల్ కొట్టించేసుకొని వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఆన్లైన్ పెట్టేశాను నేను. ఆన్లైన్ పెట్టి అంటే ఇంటి దగ్గరే రావులే ఆర్డర్స్ అని చెప్పి ఆన్లైన్ పెట్టుకొని వచ్చేసా. పెట్రోల్ ఒక 200కి పట్టించుకొని వెళ్ళిపోదాం. వస్తున్నా అన్న, నీ దగ్గరికే వస్తున్నా. నా ఫోన్పే ఉంది కదా? ఫోన్పే ఉంది. 200 పట్టను. 200. మన ఫస్ట్ ఆర్డర్ మెక్డొనాల్డ్స్లో వచ్చింది. పిక్ చేసేసుకుందాం పోయి. నమస్తే రమా. నాకు హైఫైయా? ఓకే, హైఫై పుల్ చేసి పుష్ చేయాలి అన్నా. 6874 ఫస్ట్ ఆర్డర్ మెక్డొనాల్డ్స్లో పిక్ చేసేసుకున్నా. దీనికి మనకి 50 యూనిట్స్ వస్తున్నాయి. పెద్ద బౌంటీ ఏమన్నా వస్తే కొడతాను, బట్ రావాలి కదా, వీడు ఇవ్వాలి కదా. కాదు, ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, పిక్ చేసుకున్న తర్వాత డెలివరీ చేయడానికి పోతా ఉన్నా. ఇప్పుడు నార్మల్గానే కస్టమర్ కోప్పడుతూ ఉంటాడు, ఇంకా ఎక్కడున్నావు, ఏంది, ఎప్పుడు వస్తావు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్లో బాత్రూమ్ వస్తే ఏం పరిస్థితి? నేనేం చేయాలి? నేను ఆర్డర్ పిక్ చేసేసుకున్నానండి, తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెళ్తున్నా. ఇప్పుడు చాలా అర్జెంట్, అది మనం ఆపితే ఆగేది కాదు, అది ఆ యుద్ధం అది ఆగదు, అది నాసా రాకెట్ కంటే ఫాస్ట్. అలాంటి సిచ్యువేషన్లో కస్టమర్ ఫోన్ చేస్తూ ఉంటాడు, ఎక్కడున్నావా ఇంకా అని చెప్పి. ఏం చెప్పాలి? బాత్రూమ్కి వచ్చానన్నా ఒక 10 నిమిషాలు అని చెప్పలేను కదా. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఆ పొజిషన్లో ఎవరు ఉండకూడదని చెప్పి. ప్రతి డెలివరీ బాయ్ కనిపిస్తుందేమో ఇది. ఇంకోటి ఏంటంటే, ఇందాక నేను వచ్చేటప్పుడు నీట్గా సెంటు గంట కొట్టుకొని వచ్చా, వాచ్ చేసుకున్నా, సెంటు కొట్టుకున్నా, నీట్గా మంచి సొక్కా వేసుకొని. అంటే ఇప్పుడు డెలివరీ బాయ్ అంటే ఏదో మాస్పిన్ గుడ్లు, ఏదో టీషర్టు ప్యాంటు వేసుకొని, ఏందో తెగిపోయిన చెప్పులు వేసుకొని చేయాలా? నీట్గా చేస్తాము. ఏమే మాకంటూ ఉండదా? మాకు సోకులు ఉండకూడదా డెలివరీ బాయ్ అయితే? సోకులు ఉంటాయండి అందరికీ, బాగా నీట్గా ఉండే డెలివరీ చేస్తాను సెంటుకి ఇంటి కొట్టుకొని. ఉంటారులేండి కొంతమంది, డెలివరీ బాయ్ కదరా, ఎందుకురా బొక్క వాచ్ సెంటు, నీకెందుకురా, నా ఇష్టం, నేను ఇట్టే ఉంటా. మేము అలాగే ఉంటాం. ఈ స్కూటీ కనుకుంటే అసలు దుమ్ము లేపచ్చు. వచ్చే డబ్బులన్నీ మనకి పెట్రోల్ గిట్రోల్ ఏమి ఉండదు, మెయింటెనెన్స్ బొక్క. ఛార్జింగ్ పెట్టామా, దుమ్ము లేపామా అంతే. బ్రో ఓటీపీ వస్తుంది, ఒకసారి అడుగుతారా?
అందమైన ఉమర్ అందుకుంటే ఆర్డరు, ఎంత దూరమైన గాని డెలివరీని చేసేస్తాడు. నిన్న నేను స్విగ్గీలే, నేడు షాడో ఫ్యాక్స్లే, మీ అందరి ఆర్డర్స్ని డెలివరీనే చేస్తాను. తార్ రోడ్ని తాకే టైరు నవ్వుతాను. యా యాక్టివా 5G, హా హా హా, నేనే డెలివరీ బాయ్ ఉమర్ 00. బాయ్డికి నేను ఫస్ట్ టైం ఆటో కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాను. మినర్వా గ్రాండ్ ఇక్కడ ఆడ కలెక్ట్ చేసుకోవాలి. బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ కిందేనా, లోపల కాదంట, సెల్లార్లో. 9240. ఇది 4th ఆర్డర్ కాబట్టి ఇది కంప్లీట్ అయినాక ఇంకో 3 ఆర్డర్స్ కనుక చేసేసామంటే మనకి 350 రూపీస్ వచ్చేస్తాయి. 350 రూపీస్ 5 ఆర్డర్స్, 7 ఆర్డర్స్కి. ఈ ఆర్డర్ మా ఇంటి సైడ్ వేసాడు. 9:12 టైం. 4th ఆర్డర్ నాది ఇది. బాగా లేట్గా వస్తున్నాయి ఆర్డర్స్. ఇట్ట కొంచెం ఇంటి దగ్గర పడే ఆర్డర్స్ అంటే లైక్ నైట్ ఇంకా మేము వెళ్ళిపోవాలి అనే టైంలో లాస్ట్ ఆర్డర్ చేసుకోవాలి, అది చేసుకొని వెళ్ళిపోదాం ఒక్క లాస్ట్ ఆర్డర్ అని అనుకున్నప్పుడు కనుక పడితే ఆ సుఖమే వేరు. ఇంటి దగ్గరే ఆర్డర్ ఇచ్చేసామా, అటు నుంచి అటు కొంపకి వెళ్ళాము, పీస్గా ఉంటుంది. కరెక్ట్గా మా స్ట్రీట్లో ఇటే వెళ్ళాల్సింది. ఈ సెకండ్ స్ట్రీట్ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మా కొంప ఆడే. ఇదేదో నైట్ ఇవ్వచ్చు కదా బ్రో, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పీస్గా ప్రశాంతంగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంట్రా ఈరోజు కూడా షాడో ఫ్యాక్సే చేస్తున్నాను నేను. బట్ మధ్యాహ్నం నుంచి చేద్దాం అనుకున్నా కానీ ఈరోజు మనం పండుగాడైపోయాం. ఫుల్గా జలుబు చేసేసింది, నా వల్ల కాల. సరే అని చెప్పి ఈవినింగ్ అయినా చేద్దామని వచ్చా. ఎంతసేపటి నుంచి కూర్చున్నాను ఏడే, ఒక్క ఆర్డర్ కూడా రాలా. దోమలు చింపేస్తున్నాయి, ప్యాకెట్ అంతే. చూడండి ఎన్ని దోమలు ఉన్నాయి ఇక్కడ. పూర్వజన్మలో వీళ్ళు నా బంధువులు అనుకుంటా, రక్త సంబంధికులు అనుకుంటా, అందుకే నా రక్తం తాగుతున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయి కాళ్ళ కాడ. ఇప్పటికి నేను 4 ఆర్డర్స్ చేశా. ఈ 4 ఆర్డర్స్కి నాకు 175 రూపీస్ వస్తుంది. దీంట్లో 175 రూపీస్ అంటే అదే స్విగ్గీలో చేస్తున్నాయి అనుకోండి, ఇదే 4 ఆర్డర్స్ ఒక 60-70 వచ్చింది. ప్లస్సే నన్ను అడిగితే మాత్రం ఈ యాప్ 4 ఆర్డర్స్కి 175 న్యాయంగా. ఇప్పుడు దాకా దోమలతో కుట్టించుకొని సామె లేసి వచ్చేసి ఆడ నుంచి. ఆ ప్లేస్లో ఎందుకు కూర్చున్నామంటే అంటే ఇది కొంచెం ఎక్కువ రెస్టారెంట్స్ ఉండే స్పాట్స్ అన్నమాట ఈ మాగుంట లేఅవుట్ అనేది. అందుకని చెప్పి ఆడ కూర్చొని ఉన్నాము. ఇంకా మా వల్ల కాదు. 9:50 నుంచి కూర్చొని ఉన్నా అటు ఇటుగా నేను ఆడే. ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడు చూడండి టైము 10:36. లేసి వచ్చేసా చిన్నగా అట్టా వెళ్దామని చెప్పి. తిరుగుతా ఉన్నామనుకోండి కుదరదు, పెట్రోల్ అయిపోద్ది. ఒక చోటు కూర్చోవాలి, పీస్గా తిరగాలి. బట్ అంటే ఆర్డర్ వచ్చిన తర్వాత కొంచెం దూరం వచ్చే గ్యాప్లో ఆర్డర్ వస్తే వచ్చింది, లేకుంటే ఒక చోటు వచ్చి కూర్చోవాల్సిందే. అట్టే తిరగతా ఉంటే మాత్రం పోయాం మోసం, పెట్రోల్ అంతా తాగేస్తుంది. ఫైనల్లీ టైం అయితే 11:09 అయిపోయింది. ఒక్క ఆర్డర్ కూడా రాలా, ఆఫ్లైన్ పెట్టేశాను నేను. ఇప్పుడు ఒక్క ఆర్డర్ కనుక వచ్చిందనుకోండి, వచ్చినా కూడా మనకి ఒక 40 లేదంటే ఒక 25-30 అలా వస్తాయి. మేము ఒక్క ఆర్డర్ వస్తే వేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తే 2 ఆర్డర్స్ కానీ లేదా 3 ఆర్డర్స్ కానీ చేయాలి. 3 ఆర్డర్స్ కనుక చేసుకుంటే 350 రూపీస్ వస్తాయి 7 ఆర్డర్స్కి నిన్న వచ్చినట్టు. అందుకని చెప్పి ఆఫ్లైన్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి. టైం 11:15 అయిపోయింది. 11:16 కనిపిస్తుంది అనుకుంటా మీ అందరికీ. సో నేను ఈరోజు చేసిన ఆర్డర్స్ 4 ఆర్డర్స్. 4 ఆర్డర్స్కి 175 రూపీస్. 175 రూపీస్ 4 ఆర్డర్స్కి. అదే మేము ఎక్స్ట్రా 3 ఆర్డర్స్ కనుక చేసినాం అనుకోండి, 7 ఆర్డర్స్ నిన్న వచ్చినట్టు 350 రూపీస్ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ మేము ఒక ఆర్డర్ ఎక్స్ట్రా ఇప్పుడు కనుక వచ్చింది అనుకోండి, మేము ఇట్లనే ఆన్లైన్ పెట్టుకుంటే ఒక ఆర్డర్ వస్తుంది ఖచ్చితంగా, కొంచెం లేట్ అయిన తర్వాత అయినా. ఎప్పుడు 9:50కి మేము ఖాళీగా కూర్చుంటే ఇప్పుడు 11:15 టైం, ఒక్క ఆర్డర్ కూడా రాలా. వేస్ట్గా, టైం వేస్ట్ కదా. ఈడుండి దోమలతో కుట్టించుకోవడం ఎందుకు చెప్పండి. స్విగ్గీలో అయితే ఆర్డర్స్ వస్తాయి కానీ డబ్బులు తక్కువ వస్తాయి. దీంట్లో ఆర్డర్లు వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ దీంట్లో కొంచెం ల్యాగ్గా వస్తున్నాయి ఆర్డర్లు. దీంట్లో కనుక ఆర్డర్స్ వచ్చాయనుకోండి పీస్గా మనం ఇంత టార్గెట్ అని చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ దీంట్లో కొంచెం ల్యాగ్గా ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆర్డర్ వచ్చినా కూడా ఒక ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒక 2 ఆర్డర్లు లాంగ్ వేసేసాడు అనుకోండి, ఏం పరిస్థితి? కుక్క జీవితం అయిపోద్ది. అర్ధరాత్రి
ఎంత వాడు తక్కువ కూడా వేయడం కూడా 15 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎవడెళ్తాడు చెప్పండి అనవసరంగా. ఒకవేళ 2 రిజెక్ట్ చేస్తాం కూడా ఆర్డర్లు, దీంట్లో దగ్గర 3 రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 2 కూడా చేస్తాము, 3వ దాంట్లో ఇంకా ఎక్కువ వేస్తే ఏం చేయాలి? ట్యాగ్ అయిపోతాం అనవసరంగా. అందుకని చెప్పి మూసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేమని కాదు కానీ ఇప్పుడు లాంగ్ ఆర్డర్స్ ఉంటాయి చూసారా, ఎవడో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు నైట్ డెలివరీ చేసేటోడు. అలా డెలివరీ చేసేటోడికి మేము ఒకవేళ వెళ్ళిపోయినా కానీ, అందరు వెళ్ళిపోయినా కానీ ఒక్కడు మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ ఉంటాడు. ఆ టైంలో ఎవడో ఒకడు ఆర్డర్ పెడతాడు ఒక 15-20 కిలోమీటర్స్లో. ఆడ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, ఇవ్వాలి. రెస్పెక్ట్ అబ్బా డెలివరీ పర్సన్స్కి. ఇంత కష్టపడుతున్నా కదా, ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోవచ్చు కదా. సరే పోనీ లైక్ అయినా కొట్టుబోయా. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Day 3 ఎండ్ చేస్తున్నాం. సో సీ యూ.